గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్లో పేరుగాంచిన కంపెనీలతో ఊహించని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్కు భయమని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మాకు మాత్రమే ఉందంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో హరీష్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రపంచమంతా వైపు తెలంగాణ వైపు చూసింది. 5,75,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా వైపు ప్రభుత్వం చెప్తుంది. ఇదే అంశం పైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇక ఏదైతే ఈ వ్యాఖ్యల పట్ల మనతో మాట్లాడేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సార్ కేర్ రేర్ ప్యూర్ కాదు, తెలంగాణని కొల్లగొడుతున్న రేవంత్ రెడ్డి చోరు, అక్కడ జరిగిందంతా కూడా రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని కూడా వ్యాఖ్య ఏం చెప్తారు? హరీష్ రావు గారు కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 ఏళ్ళు వారు రాజ్యం ఎలగబెట్టారు. ఎన్ని నిధులు తెచ్చారు, ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని విదేశీ పెట్టుబడులు తెచ్చారు. ఇవాళ ఒక విజనరీ లీడర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్లోబల్ సమ్మిట్ అనేది గ్రాండ్ సక్సెస్. 5,70,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినారంటే ఆషామాషి కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన చరిత్ర ఇది మొదటిసారి. సో గ్లోబల్ సమ్మిట్ అనేది గ్రాండ్ సక్సెస్. యావత్ మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, ప్రపంచ రాష్ట్రాలు మన వైపు చూసేటువంటి ఒక సంఘటన అది. దానివల్ల రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర నిర్మాణానికి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈ ఫండ్స్ అనేవి దానివల్ల ఉద్యోగాలు అనేవి రాష్ట్ర యువతకు ఉపయోగపడేటువంటి సందర్భం. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. గతంలో దావోస్కి తీసుకొచ్చిన పెట్టుబడులు కాదు, ప్రతిదీ శ్వేతపత్రమే, ప్రతిదీ వైట్ పేపర్ మీద నడుస్తూ ఉంది. మా రాజరిక పాలన, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తున్న ప్రభుత్వం ప్రతిదీ కూడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా ప్రజల ముందే నడుస్తూ ఉంది. ఇక్కడ దాపరికాలు లేవు, దాచిపెట్టుకున్నట్టు లేవు. మీ హయాంలో జరిగినటువంటి 10 ఏళ్ళు జరిగినటువంటి విధ్వంసం ఇలా వికాసం వైపు ప్రజలు పరుగులు పట్టిస్తున్న సందర్భం. ఇలా విదేశీ పెట్టుబడులు ఈ రకంగా వచ్చినాయనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర నాయకత్వం నమ్మకంతో వస్తూ ఉన్నాయి. అవి గ్రహించుకోవాలి. రైట్. ప్రధానంగా ఏదైతే హరీష్ రావు వ్యాఖ్యల పట్ల కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. గత 10 ఏళ్లలో కూడా రాష్ట్రంలో విధ్వంసం, దోపిడీ కొనసాగింది. ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించి కూడా అయితే ఉద్యోగాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కూడా అభివృద్ధి బాటలు పడుతున్న ఈ క్రమంలో హరీష్ రావు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కారణంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.